పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టాత్రి కృతం శ్రీమన్నారాయణీయము 1వ దశకము 4వ శ్లోకము. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచస్త్వత్కళాస్వేవ భూమన్. ఈ శ్లోకమునకు భావము: పరబ్రహ్మము అపారమైన సముద్రము వంటిది. కానీ ఈ రెండింటి మధ్య అనేక భేదములు, పోలికలు ఉన్నవి. పరబ్రహ్మ సాగరము నిశ్చలముగా ఉంటుంది, నిత్యపూర్ణమైనది, అంతులేని పరమానందముచే అమృతముతో నిండి ఉంటుంది. ముక్తులైన అనేక జీవులు ఆ సాగరమునందలి ముత్యాలు, మణుల వంటివారు. అట్టి జీవులతో ఆ సాగరము సుందరంగా కనిపిస్తుంది. అట్టి పరబ్రహ్మ సాగరమున పరిశుద్ధమైన సత్వగుణము అలల వలె ఉంటుంది. శుద్ధ సత్వస్వరూపుడైన నీవు వస్తుతః నిష్కలుడవుగా ప్రకాశిస్తావు. అయినను ఓ పరమాత్మ, నీవు సకల కళాసహితుడుగా ఆకారమును ధరించి కనిపించుచున్నావు. అది ఏ నీ గొప్పతనము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.